శ్రీవారికి సమర్పించిన పుష్పమాలలు, తులసిమాలలు ప్రసాదంగా ఇచ్చే ఆనవాయితీ తిరుమలలో లేదు. మిగిలిన ఆలయాల్లో దేవుని పూలమాలలో కొందరు వీఐపీలకి ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ స్వామి విషయంలో ఇలా చెయ్యరు. స్వామి ధరించిన మాలలు తొలగించి పూలబావిలో వేస్తారు. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రం, అదే తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో పంచమి తీర్థం అంటే చక్రస్నానం రోజున తిరుచానూరుకి పంపబడతాయి. స్వామికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకుమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు, ప్రసాదాలు, బాజా భజంత్రీల మధ్య రాజోపచారాలతో వృష గజ భక్తి బృందాలతో తిరుమల నుండి కాలినడకన తిరుచానూరుకి వెళ్ళి పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. ఆ రోజు పద్మావతమ్మకి వాటిని అలంకరించిన తర్వాతే చక్రస్నానం జరుగుతుంది. మీలో ఎవరైనా అమ్మవారి బ్రహ్మోత్సవాలు చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. ఆ ఒక్క రోజు మాత్రం స్వామివారి మాలలు అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది.